కుడికి రావాలని ఏదైతే ఆశాశక్తి ఈ కుడికిలైనా ఇదిగోన్న వాక్యాలు మీరు మాతో మాట్లాడండి. ఇదిగోనే మీ వాక్యంలో బలహీనమైన హృదయంలో సరి చేసుకునేందుకు రూపొందించండి. మీ వాక్యంలోనైనా ఇదిగోనైనా వాక్యం మీ వాక్యం నిమిత్తం మా హృదయంలో గుర్తుపడి విని అభ్యసించడానికి మా అడిగి వెళ్ళి ప్రార్థన చేసుకొచ్చుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో పగటి కాలమంతా మీ రెక్కల కింద ఉంచుకొని రాత్రి బహుమానంగా ఇచ్చారు. నైరుతి ఋతుపవనాలు మా రాష్ట్రంలో ప్రవేశించాయి, కానీ ఫలితం లేదు. దేవా, సహాయం దయచేయండి. భూమి మీద బలమైన వర్షాలు కురిపించువాడవు నీవే కదా. సముద్రాలను కదిలించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడునట్లుగా మీ కృపను దయచేయండి. పొలం కలిగిన వాడు పొలం సిద్ధం చేసుకొని నీ వైపు చూస్తూ, దేవా, భూమి మీద తొలకరి వాన కడవరి వాన కురిపించువాడవు నీవే కదా. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషముతో పనులు కోసుకొని వచ్చును అన్నట్టుగా నదులు, చెరువులు, బావులు, వంకలు, వాగులు, బోర్లలో నీటి మట్టం పెరుగుటకు మీ కృపను దయచేయండి. డిఎస్సి పరీక్షల కొరకు సంఘంలోనూ నమ్మిన పిల్లలు సిద్ధపడుతూ ఉన్నారు. ప్రతి సబ్జెక్టులలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిలు పట్టణం గనక పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రం. కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందు. యేసు ప్రభు నామములో
ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమూయేలు గురించి మనకు అనేకమైన విషయాలు తెలుసు. కీర్తనలో ఒక మాట ఉంది, ఆయన నామం బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను అనే మాట మనం చూస్తాం. ఇశ్రాయేలీలకు ప్రవక్తగాను న్యాయాధిపతిగాను ఒక ప్రార్థనాపరునిగాను హన్న తీర్చిదిద్దింది. సమూయేలు అంటున్నాడు, నేను మీ కొరకు ప్రార్థన చేయటం మానితే నేను యెహోవా దృష్టికి నేరము చేసిన వాడు నగుదును అన్నాడండి. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. పౌలు గారు కూడా సంఘక్షేమము కొరకు మరి ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పనులు ప్రయత్నములు సఫలము కావాలి అంటే ప్రార్థన ముఖ్యం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు 12:23 మొదటి 12వ అధ్యాయము 23వ వచనం చదవండి. మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన నేను యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అంటున్నాడు. నేను మీ కొరకు నేను ప్రార్థించెదను. దినాలలో ప్రార్థనా పరులు చాలా అవసరం. ఎందుకంటే ప్రార్థనను పక్కన పడేశారు, ఒట్టి మాటలకు దిగిపోయారు. అందుకని ఏమీ సాధించలేకపోతూ ఉన్నారు. దేవుని శక్తిని, పరలోకపు శక్తిని భూమి మీద కిందికి దించాలి అంటే ప్రార్థన అవసరం. కనుక సమస్యలు పరిష్కరించబడాలి అంటే ప్రార్థించాలి, ప్రార్థనలో పోరాడాలి. 7వ అధ్యాయము 5వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం. పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థించెదను. చూసారా, ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు చూడండి, 8వ వచనములో, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయట మానవద్దని సమూయేలునొద్ద మనవి. ఇక్కడ సేవకుడు అడుగుతున్నాడు, అలాగే ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు, మా కొరకు ప్రార్థన చేయి అంటున్నారు. పౌలు గారు కూడా అడిగాడు కదా, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి. మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఈ సంఘము ఒక వ్యక్తిది కాదు, ఇది దేవునిది. ఈ సంఘము వృద్ధి పొందాలి అంటే రక్షింపబడిన ప్రతి వారు కూడా ప్రార్థించుట మానకూడదు. ఏమైనా సంఘాన్ని వృద్ధి చేయి.
నా సంఘాన్ని బలపరుచు. మా సంఘం నుండి సహోదరుడు ఆయా ప్రదేశాలు వెళుతున్నప్పుడు ఆయన ప్రయాణాలను దీవించు. ఎక్కడ నిలబడి మీ కుమారుని ప్రకటిస్తున్నాడో అక్కడ అనేకులు ఆకర్షింపబడినట్లుగా మీ కృపను దయచేయి. ఇది ఆత్మీయుల యొక్క తలంపులు, ఆత్మీయుల యొక్క కార్యక్రమాలు, ఆత్మీయుల యొక్క మనస్సు. ఇక శరీర సంబంధమైన వాడు ఇక లౌకిక విషయాల మీద ఆలోచన చేస్తావు. నేను మీ కొరకు ప్రార్థన చేయుట మానుట వలన నేను యెహోవా దృష్టికి నేరము చేసిన వాడు నగుదును అంటున్నాడు. నేను వేషధారి నగుదును అంటున్నాడు. సౌలు కొరకు కూడా రాత్రంతా ప్రార్థన చేశాడు. 15వ అధ్యాయము 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెడుతూ ఉన్నాడు. దేవా దేవా, కనికరంగల దేవా, దయగలిగిన దేవా, ఆదిలోని హంసపాదం అన్నట్టుగా సౌలును ఎన్నుకున్నావు. సౌలు అనుసరించుట మానాడు. ప్రభా దయదలిసయ్యా, అతనిలో కార్యం జరిగించయ్యా. రాత్రంతా యాకోబు ఒక్క నరుడు తెల్లవారు వరకు పెనుగులాడెను, బతిమాలెను, కన్నీరు విడిచెను. అతడు జయము పొందెను. ఊరికే రాదు జయం. సరే, చాలామంది ఊరికనే జయం కావాలనుకుంటున్నారు. అపజయాలు. ఒక్క నరుడు తెల్లవారు వరకు దూతతో పెనుగులాడెను, పోరాడెను, బతిమాలెను, కన్నీళ్లు విడిచెను. యాకోబుతో అంటున్నాడు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడును. విశ్వాసి జీవితంలో ప్రతి సమస్య పరిష్కరించబడాలి అంటే ప్రార్థన ముఖ్యం, ప్రార్థించుట ముఖ్యం. ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. ప్రార్థన చేయాలి. ప్రార్థించుట వలన ప్రతి విషయములో ఆయన జయమిచ్చు దేవుడు. ప్రార్థించుట వలన జయం. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనములో మా దేవా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. 26వ వచనములో వారి దేవుడు వారి శత్రువుల మీద విజయమిచ్చి వారిని సంతోషపరిచెను. కారణమేమి? యూదా పట్టణములో ఉన్న పిల్లలు, పెద్దలు మొత్తం దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నారండి.
20 అధ్యాయంలో 2వ దినవృత్తాంతములు 20 అధ్యాయం 4వ వచనం. యూదావారు యెహోవా వలని సహాయము పొందుటకై కూడుకొనిరి, యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి. చూశారు, దేవుని సన్నిధికి వచ్చారు వాళ్ళు. శత్రువులేమో భయపడిస్తున్నారు, శత్రువులు ప్రతి విషయంలో భయపడిస్తూ ఉన్నారు. కానీ రాజుగారు ఏం చేశారంటే, మనం ప్రార్థన చేస్తాం రండి, మన దేవునికి అద్భుతమైన సాధ్యమైనది ఏది లేదు, ఆయన విజయం ఇస్తాడు. మనం దేవుని సన్నిధిలో కూడా యూదా పట్టణములన్నిటిలో నుండి చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు, వృద్ధురాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి నిలబడ్డారు. తమ బలహీనత ఒప్పుకున్నారు. అద్భుతమైన విజయాన్ని దేవుడిచ్చారు. కనుక యవనస్తులారా, మీ ఆధ్యాత్మిక జీవితంలో విజయవంతమైన జీవితం కొనసాగాలి అంటే, మీకు సమయం దొరికినప్పుడల్లా మొబైల్ ఫోన్లో సమయం పోగొట్టుకోవడం కాదు, మోకాళ్ళు మోకరించి ప్రభు వైపు చూడు, ప్రభు సన్నిధిలో ఉండు. ఆయన అద్భుతమైన విజయాన్ని ఇచ్చే గొప్ప దేవుడు మన దేవుడు. ఎందుకంటే ప్రార్థన మన శక్తి. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. లూకాసు వార్త 21:36. కాబట్టి శక్తి గలవారమగునట్లు మెలకువగా ఉండుడి, దేవుని కుమారుని ఎదుట జరగబోవు వీటినెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. దినాలలో మెలకువతనం లేదు, సోమరితనం వచ్చేసింది, నిద్రమత్తుతనం వచ్చేసింది. జీవితంలో నా కెరీర్లో నేను ఏదైనా ఒకటి నా స్థానం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కూడా ఈనాడు యువతకు లేదు. సరే, దేవుని ఎదుట నిలబడినట్లు ప్రతి శోధన నుండి తప్పించుకొని దేవుని ఎదుట నిలబడాలంటే ఏ నైపుణ్యము పనికిరాదు, ప్రార్థనా శక్తి. సరే, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన ఆరోగ్యం ఇస్తుంది. ప్రార్థన ఏమిస్తుంది? ఆరోగ్యం. 2వ రాజుల గ్రంథం 20 అధ్యాయం 3వ వచనం. హిజ్కియా రాజుగారికి యెషయా ప్రవక్త కబురు పంపాడు, భూమి మీద నీ నూకలు చెల్లిపోతున్నాయి, నువ్వు సిద్ధపడు అన్నాడు. ఒక సామాన్యుడు కాదు, ఈయన రాజు, ఒక దేశానికి రాజు. కానీ తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు.
ఏమని? యెహోవా యథార్థ హృదయుడునై నేనెట్లు నడుచుకుంటున్నా నీ సన్నిధిలో. దేవుని సన్నిధి, దేవుని సమాజం, దేవుని సంఘం, దేవుని సంఘములో ప్రతి పనిలో నువ్వెలాగూ ప్రయాసపడ్డా నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకొంటినో నేనెట్లు ప్రవర్తించి తినో కృపతో ఒకసారి నేను జ్ఞాపకం చేసుకో. రుబాబు చేయలే. సంఘానికి దిక్కెవడు నేను కాకుండా నీకెవడున్నాడు? చూసా నేటి క్రైస్తవ్యము ఇలాంటి రుబాబుతో కూడిన మాటలు మాట్లాడలే రాజుగారు. మేము లేకుంటే ప్రభువా నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నాను, నాకు ఇచ్చిన అవకాశాలు నీ కొరకు ఏ విధంగా ఖర్చు పెట్టాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. చనిపోవలసిన హిజ్కియాకు ఆయుష్ను పొడిగించాడు, ఆరోగ్యం ఇచ్చాడు. అతడు ఉన్నంత వరకు ఏ శత్రువు కూడా యెరూషలేములోకి రాలేదు. ఒక చక్కని ప్రార్థన. నేనెట్లు ప్రవర్తించి తినో, నేనెట్లు జరిగించి తినో, నేనెట్లు నడుచుకుంటేనో నీ కొరకు ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కొరకు ఇహలోక మాలిన్యత అంటకుండా మనం జీవించాలి. పిలిచినవాడు పరిశుద్ధుడు గనక సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. ప్రభు కొరకు నిలబడాలి. ఎప్పుడైతే ప్రార్థించాడో అద్భుతముగా ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. తన పట్టణమునకు దేవుని గొప్ప కాపుదల. ప్రార్థన మన ఆధారం, మన జీవనం ప్రార్థన. లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనం. 2:37 లూకాసు వార్త. ఎనభై 4 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ. ఈ కోడికలు దేవా, ఈ కోడికలు చక్కగా జరుగుటకు సహాయం దయచి. కోడికలకు డబ్బు అవసరం దేవా, ప్రతి వారిలో కార్యం జరిగించి నైనా నూతనంగా వచ్చేవారిని ప్రేమతో సహకరించినట్లు, వారిని ప్రేమతో ముచ్చటించుటకు సహాయం దయచి. నా వంతు సాయంగా నలుగురిని నేను తీసుకొని వచ్చేటకు నీ కృపను దయచేయి. హన్నా ఆమె జీవనం అదే, ఆమె జీవితము అదే. దేవాలయములో ఉంది, సమయము అసమయములో ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలతో. పైగా ఆ 38వ వచనంలోనే ఇశ్రాయేలీయుల విమోచన
విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. రక్షకుని గురించి, ఆయనను గురించి. ఎంఐ మార్గములో ఇద్దరు శిష్యులు వెళ్తూ ఉంటే రక్షకుడే ప్రశ్న వేశారు. వారి మధ్యలో నిలిచి మీరేమి మాట్లాడుకుంటున్నారు? అదే యెరూషలేములో జరిగిన విషయాలను గురించి అన్నారు. నలుగురు సహోదరులు గుమిగూడినప్పుడు సహోదరులు మీరేం మాట్లాడుకుంటున్నారు? అన్న ఆధారము లేదు, విధవరాలై ఉంది, దేవాలయంలో ఉంది, రాత్రింబగళ్ళు ప్రార్థనలో ఉంది. ఎవరైనా దేవాలయమునకు వచ్చే ప్రభుని గురించి మాట్లాడుతూ ఉంది. సరే, నలుగురు కలిసి అయ్యా సాయంత్రం మన మందిరంలో పోయి ప్రార్థన చేసుకుందాము, ఈ కోడికలు ఆశ్చర్యకరంగా జరుగునట్లుగా, అనేకులు మేలు పొందినట్లుగా, అనేకులు రక్షణ పొందినట్లుగా, అనేకులు మారు మనసు పొందినట్లుగా దేవాన్ని కృపను దయచేయి, సహాయం దయచేయి. ఎప్పుడైతే నువ్వు విత్తనాలు విత్తుతూ కన్నీళ్లు కారుస్తూ విత్తుతావో సంతోషము నీకు దేవుడు ఇస్తాడు. 126వ కీర్తన 5-6 వచనాలు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు. పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవుచు విత్తువాడు సంతోష గానము చేయుచు పనలు మోసుకొని వచ్చెదరు. పిడికెడి విత్తనములు చేత పట్టుకొని. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి నూరంతలు ఫలము పొందెను. యెహోవా ఆ మనుష్యుని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు మిక్కిలి వాడాయను. యెహోవా ఆ మనుష్యుని ఆశీర్వదించి. సరే, పిడికెడు విత్తనములు చేతబట్టుకు. ఎందుకంటే నీవు నేను వేసేది విత్తనమే కానీ జీవము కాదు. అది ఆయన ఇవ్వాలి. ఆయన దీవించాలి. కనుక ప్రార్థన మన సంతోషం, ప్రార్థన మన ఆశీర్వాదం. 32వ కీర్తన, ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన ఆశీర్వాదం. కనుక ప్రార్థన మన ఆయుధము, ప్రార్థన మన శక్తి, ప్రార్థన
మన ఆరోగ్యం, ప్రార్థన మన ఆధారము, ప్రార్థన మన సహాయం, ప్రార్థన మన ఆశీర్వాదము, ప్రార్థన ఆత్మల రక్షణ. యేసు ప్రభువారు అన్నారు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టం అడుగుడి, అది ఆయన అనుగ్రహించు. ఆయన చిత్తమును బట్టి మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు అనున్నదే. ప్రార్థన చేసుకో.